ఈవీఎంలలో గోల్మాల్. ఎస్, ఈవీఎంలలో గోల్మాల్. ఇది నేను చెబుతున్న మాట కాదు. ఈసీ డేటాను ఉటంకిస్తూ ది వైర్ ఇచ్చిన సంచలనాత్మక కథనం. పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు ఈవీఎంలలో తేడాలు కనిపించాయి. దాదాపు అన్ని లోక్సభ స్థానాల్లోనూ అదే జరిగింది. దేశవ్యాప్తంగా 140కి పైగా లోక్సభ స్థానాల్లో పోలైన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు లెక్కించారు. అసలు ఏం జరిగింది? కారణాలపై ఇప్పటి వరకు ఎన్నికల సంఘం ఎందుకు నోరు విప్పలేదు? భవిష్యత్తులోనైనా విప్పుతుందా? ఆ నమ్మకం ఈ దేశంలో ఎవ్వరికీ లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించిందని మీకు బాగా తెలుసుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ది వైర్ కథనాన్ని కాసేపు పక్కన పెడదాం. చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. కానీ ప్రజలకు చేసిన ప్రమాణం ఇంకా మిగిలే ఉంది. ఆయన కోసం అవ్వాతాతలు గడప ముందు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులు తమ సర్టిఫికెట్లు పట్టుకుని ఎదురు చూస్తున్నారు. ఇంతకాలం అమ్మఒడి అందుకున్న తల్లులు తమ పిల్లలందరినీ ఒక్కచోట చేర్చి ఆశగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే కొందరు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కోసం బస్టాపుల్లో వెయిట్ చేస్తున్నారు. కొందరు ఉద్యోగులైతే బ్యాంకు పాసు పుస్తకాలు, ఏటీఎం కార్డులు పట్టుకుని 1వ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళు వీళ్ళు అని ఎందుకు సార్? 1వ తేదీ కోసం ఎవరెవరు వెయిట్ చేయాలో ఓ 10 పాయింట్లలో చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, 66 లక్షల మంది పెన్షనర్లకు జూలై నెలలో బాబు 7,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 2, 20 లక్షల మంది నిరుద్యోగులకు బాబు 3,000 భృతి ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 3, 53 లక్షల మంది తల్లులకు ప్రతి బిడ్డకు బాబు 15,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 4, 2,50,000 మంది వాలంటీర్లకు బాబు 10,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 5, 18 ఏళ్లు నిండిన ప్రతి అమ్మాయికి బాబు 1,500 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 6, 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద బాబు ఏడాదికి 20,000 ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 7, ప్రతి ఇంటికి ఏడాదికి 3 సిలిండర్లు బాబు ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 8, 1వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ బాబు జీతాలు ఇవ్వబోతున్నారు. అందుకోవడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 9, ఏడాదిలోపే 4 లక్షల ఉద్యోగాలు బాబు కల్పించబోతున్నారు. జాయిన్ అవ్వడానికి సిద్ధం కండి. పాయింట్ నెంబర్ 10, రాష్ట్రంలో మహిళలందరికీ బాబు ఉచిత ప్రయాణం కల్పించబోతున్నారు. బస్ ఎక్కడానికి సిద్ధం కండి. ఇప్పుడు 1వ తారీఖు వస్తోందంటే అన్ని వర్గాల ప్రజలందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరబోతున్నాయి. 1వ తేదీకి రాబోయే 1వ తారీఖు కల్లా ఎవరెవరికి ఎలాంటి మేలు జరగబోతోంది అనేటటువంటి అంశానికి సంబంధించి క్లియర్గా చెప్పాను కదా. వాటి గురించి చర్చించుకుందాం. ది వైర్ రాసినటువంటి ఈవీఎంలలో గోల్మాల్ అనే అంశంపైన కూడా మనం చర్చించుకుందాం. ఎందుకంటే పోలైనా లెక్కించిన ఈవీఎంలలో పోలైనటువంటివి మనం లెక్కించినటువంటి ఓట్లలో చాలా తేడాలు కనిపించాయట. అది క్లియర్గా ది వైర్ రాసింది. అందులోనూ 140కి పైగా లోక్సభ స్థానాల్లో ఈ గోల్మాల్ జరిగిందంటూ ఒక వార్తను రాసింది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఎందుకు పోలైనటువంటి ఓట్ల సంఖ్యను మళ్ళీ కౌంటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని సెంటర్లలో, అంటే కొన్ని లోక్సభ స్థానాల్లో పోలైన వాటి సంఖ్యకు లెక్కిస్తున్నప్పుడు వాటికి తగ్గిపోవడము, కొన్ని చోట్ల పెరిగిపోవడం ఎందుకు జరిగిందన్న అంశంపైన ఇప్పటి వరకు నోరు విప్పలేదంటూ ది వైర్ ఒక సంచలనాత్మకమైన కథనం ఇచ్చింది. ఏదేమైనా రాజ్యాంగబద్ధంగా జరిగినటువంటి ఎన్నికలు, రాజ్యాంగబద్ధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా జరిగిపోయింది. కాబట్టి 1వ తారీఖు కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలు ఏ విధంగా నెరవేరబోతున్నాయనే అంశాన్ని మనం చర్చించుకోబోతున్నాం. రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు వెంకటరామరెడ్డి గారు, కార్పొరేట్ లా ఎక్స్పర్ట్, కృష్ణంరాజు గారు, సీనియర్ అనలిస్ట్. మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్, కృష్ణంరాజు గారు, 1వ తారీఖు వస్తోందంటే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అవ్వాతాతలు వాళ్ళకి ఎందుకంటే ఎరియర్స్తో పాటు ఇవ్వబోతున్నారు. 2 నెలలు అంటే పెంచినటువంటి 4,000కి 1,000 రూపాయలు కూడా జత చేసి వాళ్ళకి ఇవ్వాల్సిందంతా ఇవ్వబోతున్నారు, ఎంత పెంచారనే దానిపైన. సో వాళ్ళందరికీ 7,000 రూపాయలు రాబోతోందంట. అదొకటి. రెండోది 1,500, 19 ఏళ్ళు వచ్చినటువంటి, అంటే 18 ఏళ్ళు నిండితే చాలు 1,500 ఇవ్వబోతున్నారు. వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ ఇంకొక అంశం సార్, నిరుద్యోగులకు 3,000 భృతి అన్నారు కదా, అది ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి? గతంలో కూడా అలాంటి హామీ ఇచ్చారు. సరే, ఇప్పుడైతే 1వ తారీఖు నుంచే వస్తుంది అనుకుందాం. నాకు తెలిసి వాళ్ళు ఒక 20 లక్షల మంది ఉన్నారనుకుంటున్నా. ఈ లెక్క ఏంటి అని మీరు అడగచ్చు. నాకున్నటువంటి లెక్కల ఆధారంగా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు, లేకపోతే నిరుద్యోగ భృతి అన్నారు. చాలా క్లియర్గా అందులో రాశారు. 20 లక్షల ఉద్యోగాలు ఆబ్లిక్ ఒకటి పెట్టిలా నిరుద్యోగ భృతి అని పెట్టారు. సో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.
వాళ్ళకి 3,000 రూపాయల భృతి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఏం సార్ ఇవన్నీ 1వ తారీఖున ఇవన్నీ జరగబోతున్నాయా? ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అన్నీ. ఈశ్వర్ గారు, ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి రాజకీయాన్ని ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూస్తే ఒకటి అర్థం అవుతుందండి. ఆయన అధికారం కోసం ఎటువంటి మార్గాన్నైనా అనుసరిస్తారు, ఎటువంటి వాగ్దానాలైనా చేస్తారు అని. మీకు ఆయన మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఆయన తన మామగారిని గద్దెదించి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రకరకాల భ్రమలు కల్పించి రెండోసారి అధికారంలోకి వచ్చారు. తర్వాత ప్రజలు తిరస్కరించారు. మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అమరావతి అని చెప్పి ఓ పెద్ద పెద్ద గ్రాఫిక్స్ చూపించారు. అదే విధంగా అనేక వాగ్దానాలు చేశారు. అవి నెరవేర్చకపోవడంతో ఆయనను 23 స్థానాలకి పరిమితం చేశారు. మళ్ళీ ఇప్పుడు తాజాగా మళ్ళీ కొత్త కొత్త వాగ్దానాలతో ఆయన మళ్ళీ రంగప్రవేశం చేశారు, అధికారంలోకి వచ్చారు. అయితే ఇక్కడ మనం అనుకుంటుంది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ ఫలాలు లేదా ఉచితాలు, చంద్రబాబు నాయుడు గారి ఇస్తానని చెబుతున్న సంక్షేమ పథకాలు లేదా ఉచితాలు, ఈ రెండింటికి ఒక పెద్ద తేడా ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉచితాలన్నీ కూడా సముచితమైన ఉచితాలే. ఎవరికి కూడా కడుపు నిండిపోయినప్పటికీ కూడా వారెవరికి కూడా ఎటువంటి ప్రయోజనం చేకూర్చలేదు. కేవలం ఆకలితో ఉన్న వారికి, వికలాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, ఇటువంటి వారందరికీ కూడా ఆయన సంక్షేమ ఫలాలు సమర్థవంతంగా అందజేశారు. ఫలితంగా ఈ 5 ఏళ్లలో కొన్ని లక్షల కుటుంబాలు పేదరికపు గీత కింద నుంచి, బిలో పవర్టీ లైన్ నుంచి అబవ్ పవర్టీ లైన్కి, అంటే దిగువ మధ్య తరగతి శ్రేణికి చేరుకున్నాయి. అయితే ఆ ఉచితాలు ఇచ్చినప్పుడు ఆయన సంవత్సరానికి సగటున 80,000 కోట్ల రూపాయల ఉచితాలు ఇచ్చారండి. సంవత్సరానికి సగటున ఉచితాలు కావచ్చు, సంక్షేమం కావచ్చు. అయితే అలా ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంక అయిపోతుంది, సంక్షోభం వచ్చేస్తుంది, ప్రజలు తిరగబడతారు. ఏమీ జరగలేదు. ప్రజలు తిరగబడలేదు. శ్రీలంక సంక్షోభం మనకి దాపురించలేదు. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. అయితే దీనిని చెడగొట్టే ఉద్దేశం కావచ్చు, మరేదైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా నేను ఎక్కువ ఇస్తాను అంటే స్టిక్ అండ్ క్యారెట్ పాలసీ, మీకు ఆయన క్యారెట్ చూపించి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో దాదాపు సఫలమయ్యారు, అధికారంలోకి వచ్చారు. దీని ప్రకారం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది 80,000, నేను మీకు ఇంక ఎక్కువ ఇస్తాను అని చెప్పి అనేక అనుచిత ఉచితాలను ప్రకటించారు. గుర్తుంచుకోండి, అక్కడ సముచిత ఉచితాలు ఇప్పటిదాకా అందిని, ఇక్కడి నుంచి ఇవ్వబోయే మాత్రం అనుచితమైన ఉచితాలు. దీంట్లో ఏంటంటే, మహిళలకు సంబంధించి బస్సులో ఫ్రీ. ఎవరు అడిగారండి దాన్ని? ఇప్పటికే మీకు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగయ్యాయి, బాగానే ఉంది. బస్సులు ఇప్పుడు మీరు ప్రజల నుంచి ఒక డిమాండ్ వస్తే, మాకు ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి, లేకపోతే మాకు ట్రాన్స్పోర్ట్ లేదు, మాకు బస్సులు ఇవ్వండి అని చెప్పి తెలంగాణలో అదే హామీ బాగా మహిళల ఓట్లు కురిపించాయని కదా మళ్ళీ ఇక్కడ పెట్టారు. అదే సార్, అది ఈ పేదండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే, ప్రజలు కోరకపోయినప్పటికీ, ప్రజలకు అవసరం లేకపోయినప్పటికీ కూడా మేము ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టి, వారికి ఆశ చూపించి, వారిని తన వైపు తిప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు. అయితే ఈ సక్సెస్ అనేది శాశ్వతమా, తాత్కాలికమా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఆఫ్రికన్ కంట్రీ లాగా, అంటే ఒక ఆఫ్రికాలో చాలా పేద దేశాలు ఉన్నాయండి, వాటిలాగా, లేకపోతే సంక్షోభానికి గురైన శ్రీలంక లాగా మారుతుందా అంటే, ఇప్పుడు నుంచి మనకు ఒకసారి మనం అంచనా వేసుకోవాలి సార్. ఎందుకంటే ఇప్పటికే మనం అనుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు ఏటా 80,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలంటే సరైన అంచనాలని నిజంగా ఆయన చెప్పాలి. నేను ఇప్పుడు కొత్తగా ఇవ్వబోతున్నా ఈ ఉచితాల వల్ల ఇంత ఖర్చు అవుతుందని చెప్పే ధైర్యం లేదు. ఆ చెప్పే క్యాలిక్యులేషన్ చేసే మేధావులు కూడా అక్కడ లేరేమో బహుశా, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చెప్పలేదు ఇంత అవుతుందని చెప్పి. అయితే ఒక అంచనా ప్రకారం ఇది 50 నుంచి 60,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి అదనంగా వ్యయం అవుతుందండి. అంటే 50 నుంచి 60, పోనీ మనం 50 అనుకుందాం పోనీ. అంటే ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేయడానికి 80,000 కోట్ల రూపాయలు, కొత్తగా ఇవ్వబోతున్న సంక్షేమ పథకాలు ఉచితాలు అమలు చేయడానికి 50,000 కోట్ల రూపాయలు, అంటే మొత్తం ఎంత అండి? 130,000 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి సార్, ఫిగర్ అది 130,000 కోట్ల రూపాయలు. అయితే ఆంధ్రప్రదేశ్ కి ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే లభిస్తున్న నిధులు, అంటే రాష్ట్రంలో మనం వసూలు చేస్తున్న పన్నులు,
పన్నేతర ఆదాయాలు, కేంద్రం నుంచి వస్తున్న గ్రాంట్లు, కేంద్ర పన్నుల వాటా, అలాగే ఇతర అప్పులు అన్ని చూసుకున్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తున్న రెవెన్యూ మొత్తం అన్ని కలిపినా గానీ 2 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఇప్పటికే 1,30,000 కోట్ల రూపాయలు ఈ ఉచితాలకైనా చెల్లించవలసి వస్తుంది భవిష్యత్తులో. ఇది కాకుండా ఉద్యోగులకండి, చాలా ముఖ్యమైనది ఇది, ఉద్యోగులకు వారి జీతభత్యాలకు, పెన్షన్లకు సగటున సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు పే చేయాలి. అంటే అక్కడ ఒక మీకు 130 ప్లస్ 1 ఇది ఒక 60,000, 1,90,000 కోట్ల రూపాయలు మన ఆదాయం 2 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ అయిపోతుంది సార్. ఇది కాకుండా ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ముఖ్యమైన శాఖలు 21 ఉన్నాయండి. విద్య, వ్యవసాయం, ఇరిగేషన్ లాంటి శాఖలు 21 ఉన్నాయి. ఈ శాఖలకన్నిటికీ కూడా మనం దాదాపు 1,30,000 కోట్ల రూపాయలు గత బడ్జెట్ లో కేటాయించారు. అవును, గుర్తుంచుకోండి సార్, 1,30,000 కోట్ల రూపాయలు. ఇది కూడా రేపు ఆయన ఖచ్చితంగా చేయాల్సిందే. ఇవన్నీ చూస్తూ ఉంటుంటే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలకి పైగా ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం మాత్రం 2 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే. ఇవన్నీ ఎక్కడ తెస్తారు అనేది ఒక ప్రధానమైన ఒక ప్రశ్న. దీనికి సంబంధించి ముందుగానే ఆయన ఈ విషయాన్ని చెప్పి ఉంటే ప్రజలు ఓట్లేవు. అందుకే ఏంటంటే ఇవన్నీ ప్రకటిస్తాం, ఇది ఇస్తాం అని చెప్పి చెప్తున్నారు తప్ప వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి వీటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పి వారు తెలివిగా చెప్పలేదు. వారి తెలివితేటలకు, వారి విసిరిన వలలకు చాలా మంది అమాయకులు చిక్కుకున్నారు. తాత్కాలికంగా వారు లబ్ధి పొందవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఏ పథకాలు అమలు అవుతాయని చెప్తున్నారు? ఏది కాదంటారా ఏంటి? అవ్వాతాతలు 7,000 కోసం ఎదురు చూస్తున్నారు 1వ తారీఖున. తర్వాత 19 ఏళ్ళు నిండి వచ్చిన వాళ్ళు, అంటే 18 ఏళ్ళు నిండి వచ్చిన వాళ్ళు 1,500 కోసం వెయిట్ చేస్తున్నారు. ఉద్యోగులు 1వ తేదీ కోసం వెయిట్ చేస్తున్నారు. నిరుద్యోగులు 3,000 భృతి కోసం ఎదురు చూస్తున్నారు. మొదటి ఈ డిఎస్సి, మెగా డిఎస్సి ఎంతమందికి వస్తే వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ ఆ డిఎస్సి కంప్లీట్ అయ్యి వాళ్ళు ఉద్యోగాల్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి ఆగుతుంది. అప్పటి వరకు నువ్వు భృతి ఇవ్వాల్సిందే. అంటే 20 లక్షల మందికి ఇవ్వాలి. ఇవన్నీ రేపు 1వ తారీఖున జరుగుతాయా? ఇవన్నీ కూడా జరిగే ఆస్కారం లేదండి. మీకు ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో వాళ్ళు ఉచితాలు గుప్పించి ఈ రోజున ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాటిని నెరవేర్చలేక ప్రజల్లో కూడా వారి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే మీకు ఒక బస్సుకే, ఉచిత బస్సుకే సంవత్సరానికి దాదాపు 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ఇవన్నీ కూడా ఆర్టీసీకి, అంటే ఈ స్త్రీలకు ఉచితంగా బస్సు ఎక్కించుకుంటే అయ్యే ఈ ఖర్చుని ఆర్టీసీకి భర్తీ చేయాలి. ఆల్రెడీ వాళ్ళు ప్రభుత్వంలో జాయిన్ అయ్యారు, వారందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తున్నారు. అదొకటి ఉంది. రెండోది మళ్ళీ ఇప్పుడు ఈ భారం. ఇప్పుడు ఇది కాకుండా మీకు మిగతా అంశాలను కూడా మనం చూస్తా ఉంటే భవిష్యత్ అనేది, ఆంధ్రప్రదేశ్ అనేది అంధకారం వైపు దిక్కులు చూస్తుంది. అయోమయంగా మారబోతుంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఎందుకంటే ఇప్పటికైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం చెప్పాలి. నీవు ఇంప్లిమెంట్ చేయబోయే ఈ అదనపు వ్యయాలు సుమారుగా ఎంత అవుతాయి, దీనిని మేము ఎలా సమకూర్చుకుంటామని చెప్పి ఆయన చెప్పాలి. చెప్పకపోతే ఆయనలో చిత్తశుద్ధి లేదు, ఆయన మరోసారి మోసపూరితమైన పథకాలను ప్రకటించారని చెప్పి భావించవలసి వస్తుంది. ఇంకో విషయం సార్ ముఖ్యమైనది, ఉద్యోగులకు సంబంధించి మనం చెప్పినట్టు నిజానికి సౌత్ ఇండియాలో ఉద్యోగులకు సంబంధించి అత్యధికంగా వేతనాలు, భత్యాలు, పెన్షన్లు చెల్లిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మనం మర్చిపోకూడదండి. నిజానికి తక్కువ మిగతా రాష్ట్రాల కన్నా కూడా ఎక్కువ మనకు ఉద్యోగులు ఉన్నారు, మనం ఎక్కువ మంది పే చేస్తున్నాం మనం. ఇది కర్ణాటక, తమిళనాడు వీరికన్నా కూడా. కానీ వీరందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇది ఎట్లా సాధ్యం అవుతుంది? ఎందుకంటే కేంద్ర వైఖరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది దానికి శాశ్వతంగా తలుపులు మూసివేశారు. అది రివైవ్ కాదు. కేంద్రం అనుమతి లేకుండా, ఇతర రాష్ట్ర అనుమతి లేకుండా, వారి ఇది లేకుండా దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం సాధ్యం కాదు. అందుకనే అధికారం ఒక్కసారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మీకు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. మేము ఉద్యోగులకు హామీ ఇచ్చాం, మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని చెప్పి. అయితే మేము అందరితో చర్చించి దానికి సమానమైన మరో స్కీమ్ తెచ్చారు కదా, ఈ గవర్నమెంట్ తెచ్చింది కదా, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తెచ్చేసింది కదా. అది కాదు సార్, అది కాదు. మళ్ళీ కొత్తది ఎందుకు తీసుకురావడం అంటున్నా నేను. అదే అంటున్నా, అందరితో చర్చించే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు సెపరేట్ గా నేను మళ్ళీ చేస్తాను అంటున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట అది. పాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తో సమానమైన ఇంకో స్కీమ్ ని ఆలోచిస్తాం, మీకు ఆందోళన చెందొద్దు అంటే. అప్పట్లో అంటే ఇప్పటికే ఒక వాగ్దాన భంగం జరిగింది, చాలా కీలకమైంది. తర్వాత ఉద్యోగస్తులండి, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగస్తులకు సంబంధించి నా రిక్వెస్ట్ ఒకటే, మీకు ఇప్పటికే ఇస్తున్న జీతభత్యాలు
సౌత్ ఇండియాతో పోలిస్తే చాలా చాలా ఎక్కువగా 60 నుంచి 65 వేల కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. మీకు ఇవ్వవలసిన అవసరం ఉంది. కానీ మీరు సంయమనం పాటించండి, రాష్ట్ర బడ్జెట్ ను చూడండి, రాష్ట్ర ప్రగతిని కూడా మీరు, రాష్ట్రంలో పరిస్థితులు మీరు గమనించండి. అవన్నీ గమనించకుండా మాకు కావాలి, లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం దింపేస్తామని చెప్పి అంటే ఏదో ఒక రోజున మీరు కూడా సంక్షోభం అంటే ఉద్యోగ వ్యవస్థ కూడా తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉంటుంది. ఏం సార్ మీరు సలహా ఇవ్వాలా? చదువుకుంటేనే కదా సార్ ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న వాళ్ళకి మనం సలహా ఇవ్వాలి, వాళ్ళకి అన్నీ తెలుసు. ఈశ్వర్ గారు సార్ ఒక చిన్న ఇంకొచ్చాను సార్. ఇప్పుడు రేపు ఆయన చంద్రబాబు నాయుడు గారు 3 ముఖ్యమైన అంశాల మీద సంతకాలు పెట్టబోతున్నారండి. అవును. ఒకటి మెగా డిఎస్సి. మెగా డిఎస్సి సంబంధించి నిజానికి అసలు ఈ డిఎస్సి అవసరం ఉందా? ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనుకుంటే అనేక సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా లిటరరీ రేట్లు అంటే అక్షరాస్యత శాతంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అట్టడుగు స్థానంలో ఉంది. అంటే 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలను మనం కంపేర్ చేస్తే ఇప్పటికీ కూడా అక్షరాస్యత శాతంలో అధమ స్థాయిలో ఉంది. జాతీయ స్థాయిలో అక్షరాస్యత శాతం 77 అయితే అది ఆంధ్రప్రదేశ్ లో 66%గానే ఉంది. ఓకే, అది దానికి కారణం ఎవరనేది మనం తర్వాత అన్వేషించుకుందామండి. అయితే ఇప్పటికీ ఒక చిన్న విషయం చెప్తారు. ఇప్పటికీ కూడా ఈ ఉపాధ్యాయులు విద్యార్థుల రేషియో దేశంలోనే మనం 2వ స్థానంలో ఉన్నామండి. ఇది విచిత్రమైన విషయం. అంటే అంత ఎక్కువ మంది ఉపాధ్యాయులు రేషియోతో పోలిస్తే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఏపీలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ లో మీకు స్టూడెంట్ టీచర్ రేషియోకి వచ్చేటప్పటికి జాతీయ స్థాయి నిష్పత్తి ప్రతి 28 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు ఉన్నారండి. ఇది అది ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించి. అప్పర్ ప్రైమరీకి సంబంధించి ప్రతి 24 మందికి అంటే విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. కానీ ఏపీకి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ లో ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 24 మందికి ఒక టీచర్, అప్పర్ ప్రైమరీకి వచ్చేటప్పటికి ప్రతి 17 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అంటే జాతీయ స్థాయితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో ఈ రేషియో చాలా ఎక్కువగా ఉంది. అయినప్పటికీ కూడా మన అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. దానికి మనందరూ కూడా సిగ్గుతో తల ఉంచుకుని ఇబ్బంది పడాలి. మరో సంతకం ఆయన రేపు చేయబోయేదంట ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి. అది కూడా చేస్తా అంట ఆయన. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎక్కడ అమలైంది? కోర్టులో ఉంది. గాల్లో చేస్తారు సార్. కోర్టులో ఉంటే మాత్రం గాల్లో చేయడానికి ఏమి ఇబ్బంది ఏముంది? కోర్టులో ఉంది, గాల్లో చేయడానికి ఏముంది? గాల్లో చేసుకుంటారు సంతకం. కోర్టులో ఉన్నదాన్ని ఎట్లా రద్దు చేస్తారో వాళ్ళే చెప్పుకోవాలి. ఇక దాని గురించి ప్రచారం చేసి అందరి మెదడుల్లో విషయం ఎక్కించి వాళ్ళు సాధించాల్సిన ఫలితం సాధించారు. ఇప్పుడు దానిపైన చట్టాన్ని రద్దు చేస్తూ 2వ సంతకం అంటే ఎక్కడ చేస్తారు? గాల్లో చేయాల్సింది. ఎక్కడుంది ఆ చట్టం? అమల్లో లేదు కదా అది. కోర్టులో ఉన్న కేసుని ఎట్లా వీళ్ళు చేస్తారో. మీరు చెప్పిన ఒక పాయింట్ అయితే ఒకసారి క్లియర్గా ప్రజలకు అర్థమయ్యేలా స్క్రీన్ పైన చూపిస్తాను సార్. ఈ కూటమి ఇచ్చినటువంటి, చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలకు అయ్యేటటువంటి ఖర్చు ఎంత ఏడాదికి? మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు కలిపితే ఎంత అవుతుంది? 5 ఏళ్లకి ఈ ఖర్చు ఎంత? మనకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత? మనకి ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు లభించేటటువంటి అప్పులు ఎంత? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా క్లియర్గా అర్థమవుతుంది. లెక్క సరిపోతుందా లేదా అని అందరికీ తేలిపోతుంది. కూటమి అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలకు తొలి ఏడాది అయ్యే ఖర్చు 1.65 లక్షల కోట్లు, 1,65,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇక ఏది హామీలకు మాత్రమే. ఇది కాకుండా ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళ జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ ఖర్చులు అన్నీ కలిపితే 3.75 లక్షల కోట్లు అవుతుంది. 3,75,000 కోట్లు అవుతుంది. రాష్ట్ర ఆదాయం తొలి ఏడాది దాదాపుగా 2.03 లక్షల కోట్లు ఉంటుంది. అంటే హామీల అమలుకు తొలి ఏడాది అదనంగా కావాల్సింది అంటే 3.75 లక్షల కోట్లు కావాలి. మనకున్నది 2.03 లక్షల కోట్లు. ఇప్పుడు అదనంగా కావాల్సింది 1.72 లక్షల కోట్లు. ఇప్పుడు మనం అప్పులు తెచ్చుకుంటాము, మనకున్నటువంటి వనరులు ఏ రకంగా ఎక్కడెక్కడ వస్తుందో అన్నీ చూసుకుంటే ఎఫ్ఆర్బిఎం పరిమితి మేరకు తొలి ఏడాదిలో మనకు దొరికే అప్పు 60,000 కోట్లు. అప్పు దొరికిన 5 ఏళ్లలో హామీలకు అదనంగా అయ్యేటటువంటి ఖర్చు ఒక ఏడాదికి నేను ఫస్టే చెప్పాను కదా, ముందుంది చూడండి. ఇప్పుడు అదనంగా మొత్తం 5 ఏళ్లకు లెక్కేస్తే 5.40 లక్షల కోట్లు, 5,40,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది.
అదనంగా ఇప్పుడు ఆ అమరావతి నిర్మాణం కూడా చేరబోతోంది. 1.09 లక్షల కోట్లు, 1,10,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉంది అమరావతి నిర్మాణానికని వాళ్లే చెప్పారు. అంటే ఇప్పుడు 6.49 లక్షల కోట్లు, అంటే 6.5 లక్షల కోట్లు కావాలి అదనంగా. ఏది మనకొచ్చే ఆదాయం, మనం చేసుకునే అప్పులు అన్నీ కలిపి 6.5 లక్షల కోట్లు అదనంగా కావాలి. మరి ఎక్కడ సంపద సృష్టిస్తారో, ఎలా సృష్టిస్తారో? ఇవి కాకుండా 20 లక్షల ఉద్యోగాలు, అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో తెలియదు. ఒకసారి క్లియర్గా లెక్క చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి, ప్రతి సంవత్సరం కూడా లెక్కలు వేసుకోండి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుసుకోండి. రైట్, నాగార్జున యాదవ్ గారు, ఏంటి ఈ హామీలన్నీ నెరవేరేటటువంటి అవకాశం? 1వ తేదీ మేమంతా ఎదురు చూస్తున్నాం, అవ్వాతాతలు ఎదురు చూస్తున్నారు, తల్లులంతా ఎదురు చూస్తున్నారు, అలాగే మహిళలు 18 ఏళ్ళు నిన్న వాళ్ళు ఎదురు చూస్తున్నారు, నిరుద్యోగులంతా ఎదురు చూస్తున్నారు 3,000 ఇస్తారని. కొంతమంది మహిళలు అప్పుడే బస్ స్టాప్లో ఎదురు చూస్తున్నారు, కొంతమంది ఉద్యోగులు అప్పుడే బ్యాంకు పాస్ పుస్తకాలు, ఏటీఎం కార్డులు చేతపట్టుకుని 1వ తారీఖు ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరి ఆశలు నెరవేరబోతున్నాయా 1వ తారీఖున? మూడు గ్యాస్ సిలిండర్లు, అది ఎవరికనేది ఇప్పటివరకు చెప్పలేదు. అన్ని కుటుంబాలకు ఇస్తారా ఏంటి? అది అన్ని లెక్కల తర్వాత తేలుతాయి ఏంటి? మొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, వారి మంత్రివర్గానికి ముందుగా శుభాకాంక్షలు. వాళ్ళు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేద్దామంటున్నారు. మేమేమో వాళ్ళు 6 పేజీలు ఇచ్చినటువంటి ప్రజాగలవ్ అనేటువంటి మేనిఫెస్టోని ఈ 5 ఏళ్లలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సరే, దీనికి సంబంధించి రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఆయన తొలి సంతకం దేని మీద పెడతారనేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, మరి సంతకం దేని మీద పెట్టేటువంటి ప్రశ్నలు వస్తున్నాయి. సరే, ఎన్ని రకాలైనటువంటి ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చారు కాబట్టి, ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏవైతే ఒక రోడ్ మ్యాప్ లాగా, ఒక టైం టేబుల్ లాగా షెడ్యూల్స్ ఏ విధంగా వస్తున్నాయో అవన్నీ కూడా భవిష్యత్తులో మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపులే అన్ని రకాలైనటువంటి వివరాలు ఇస్తారని మేము ఆశిస్తున్నాం. కనీసం ఎప్పుడు ఏదేది ఇంప్లిమెంట్ చేస్తారని తెలియదు. ముఖ్యంగా ఆయన కమిటెడ్గా చెప్పింది ఏంటంటే జూలై 1వ తేదీనే 7,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి కమిటెడ్గా చెప్పారు. దాంతోపాటు మేము అడుగుతుంది ఏంటంటే, ఇప్పటికే 60 ఏళ్ళు పెన్షన్ అంటే సుమారుగా 66,24,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారనమాట. అంటే సుమారుగా వీళ్ళు ఒక 30 లక్షలు, దాదాపుగా 30 లక్షలకు అవుతారు. దాంతోపాటు మిగతా కిడ్నీ వ్యాధిగ్రస్తులు కానీ, తలేసేమియా వ్యాధి కానీ ఏదైతేనేవి 1 కోటి మందికి పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరగాలి. 1 కోటి మందికి పెన్షన్? 1 కోటి మందికి వస్తుందండి. 1 కోటి మందికి పెన్షన్ ఏంటి సార్? 1 కోటి మందికి పెన్షన్ 66 లక్షల మందికి మీరు ఇస్తున్నారు. 66 లక్షల మందికి 60 ఏళ్ళు అయితే, 60 ఏళ్ళు అయితే ఓకే. ఓహో, ఇప్పుడు 50 ఏళ్ళకి తగ్గించి 50 ఏళ్లకు పెన్షన్ వచ్చిన తర్వాత ఉజ్జాయింపుగా నేను ఒక 30 లక్షల మంది అవుతారని అనుకుంటున్నా. ఎస్సీ, ఎస్టీ మొత్తం 90 లక్షలు, కోటి మంది అయిపోతారు. 1 కోటి మందికి రఫ్ ఫిగర్, 1 కోటి మంది కొంచెం అటు ఇటుగా. ప్రజలకు ఆ రోజు చెప్పలేదు మీరు 1 కోటి మందికి పెన్షన్లు వస్తాయి చెప్తారు కదండి. ఇప్పుడే వారు కూడా ఇప్పుడే ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రివర్గంలో కొంతమంది వారందరికీ కూడా కాస్త సమయం ఇవ్వాలి. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, ఆయనకి కొత్తగా ఇవన్నీ తెలిసిన వాడివే కాబట్టి దాదాపు 1 కోటి మందికి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా 4,000 రూపాయలు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి అటు ఇటుగా 1 కోటి మంది ఉంటున్నారు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెప్పారు కాబట్టి ఓసీలు చేసేటువంటి అన్యాయం కూడా ఏం లేదు కదండి. 1 కోటి మందికి పెన్షన్ సార్. మళ్ళీ వీళ్ళు ఉన్నారు 18 ఏళ్ళు నిన్న ప్రతి అమ్మాయికి. అయితే వాళ్ళు ఎంత మంది? వాళ్ళకి ఎంత? 59 ఏళ్ల వరకు 1,500 ప్రతి నెల. 2 కోట్ల మంది ఉన్నారు అంతే. వాళ్ళు 2 కోట్ల మంది అంతే కదండి. ఓటర్ కార్డు 18 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళకి ఓటుకి హక్కు వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళా ఓటర్లు సుమారుగా 2 కోట్ల మంది. 2 కోట్ల మందికి 1వ తేదీ ఇంటికే 1,500 రూపాయలు. 60 ఏళ్ళు వస్తే మళ్ళీ పెన్షన్ వెళ్ళిపోతుంది. 60 ఏళ్ళకి పెన్షన్ వెళ్ళిపోవాలి. 1,500 ఇవ్వాలి. 1,500 ఇవ్వాలి. 50 నుంచి దాటిన వాళ్ళకి 4,000 రూపాయలు ఇవ్వాలండి. రేపు 7,000 వస్తుంది, 4,000 ఇస్తారు. 1.5 కోటి నుంచి 2 కోట్ల మంది. దాంతో పాటు ఇంకా ఉన్నాయండి. అప్పుడే చెప్తే అట్లా 20 లక్షలు. సార్ ఆగండి సార్, సిద్ధం కండి. నేనేమో చెప్పేసా మీరు రాకముందు, మీరంతా సిద్ధంగా ఉండండి. ఇప్పుడు వారు చేస్తారా చేయరా, వారు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా నేను చెబుతున్నా, వీరందరికీ, ఎందుకంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా 3.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ అయింది, నాన్ బీడీపీటీ అయింది, 3,62,716 కోట్ల రూపాయలు ఇచ్చారు.
దట్ ఈస్ యావరేజ్గా చేసుకుంటే 72,500 ఇచ్చారు, క్రోస్ ఇచ్చారు. అయితే ప్రజలైతేనేమి తెలుగుదేశం పార్టీలు కానీ ఏమనుకున్నారో, చంద్రబాబు నాయుడు గారు వస్తే మరీ ఎక్కువ ఇస్తారేమనుకున్నారేమో, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని చేయలేకపోయారేమో, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారన్న కారణం ఏదైనా కానీ ప్రజా తీర్పును మేము గౌరవించాలి కాబట్టి చేయాల్సినటువంటి అంశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 66 లక్షల మందికి ఇమీడియట్గా 7,000 రూపాయలు 1వ తేదీ ఇవ్వాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ అన్నారు కాబట్టి వాళ్ళు సుమారుగా 30-35 లక్షల మంది ఉంటారు, వాళ్ళందరికీ ఇవ్వాలి 50 ఏళ్లకు ఎస్సీ ఎస్టీ. మేము రిక్వెస్ట్ చేస్తుందంటే ఓసీలు ఏమి అన్యాయం చేయలే, ఓసీలు ఏమి పాపం చేయలేదు కాబట్టి వారిని కూడా 90 లక్షల మందికి ఇచ్చేటప్పుడు 5 లక్షలు 6 లక్షల మంది ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వారు ఏం బరువు అవ్వరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూటమికి 1 కోటి మందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరిగితే సుమారుగా మహిళలకి సంబంధించి ఉజ్జాయింపు అంచనండి, నేను తక్కువే చెప్తున్నాను, ఎక్కువైతే ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు అని చెప్పారు. ఓటర్ల జాబితా ప్రకారం 2,01,00,000 మంది ఉన్నారు. అంటే వారికి సంవత్సరానికి 36,180 కోట్ల రూపాయలు అవుతుందండి, వెరీ స్మాల్ అమౌంట్. సో ఆ తర్వాత ఆగస్టుకి సంబంధించి జూలైలో ఇది అయిపోగానే ఆగస్టు కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆగస్టుకి అంటే జూలైలో దాదాపుగా జూన్లో స్కూల్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి జూలైలో కానీ ఆగస్టులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి వేస్తారు. దీనికి తల్లికి 15,000 వందనం అన్నారు కాబట్టి 15,000 రూపాయలు అప్పుడు మేము తల్లికి ఆర్థిక సహాయం అందిస్తే చంద్రబాబు నాయుడు గారు కాస్త గొప్ప మనసుతో ఏం చెప్పారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇద్దాం అనేటువంటి కార్యక్రమం జరిగింది. దానికి 83,16,780 మంది విద్యార్థులు సార్ నెంబర్ ఒకసారి చెప్పండి సార్, నోరేళ్ళ పెడుతున్నాను. 83,26,000 అండి రౌండ్ ఫిగర్. వారికి 12,450 కోట్ల రూపాయలు కావాల్సి ఉందండి. దాంతోపాటు యువగలానికి సంబంధించి కూడా ఆలోచన చేయాలి. వాళ్ళు 20 లక్షల మంది యువతకి ఉపాధి యువగలం కింద నెలకు 3,000 రూపాయల భృతి అన్నారు. కానీ 20 లక్షల మంది యువత కాదండి, ఈనాడు లెక్కల ప్రకారం సుమారుగా 72 లక్షల మంది దాకా చెప్పారు. అంటే యువత అంటే చదువుకున్నటువంటి నిరుద్యోగ భృతి అంటే చదువుకున్నటువంటి వారికి మాత్రమే కాదు, చదువు లేనిటువంటి ఉపాధి లేని వాళ్ళకు కూడా ఉంటుంది. చదువుకున్న నిరుద్యోగులు, చదువు లేనటువంటి నిరుద్యోగులు మీరు ఇద్దరిని కలిపారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు అయితే తను స్పష్టంగా 20 లక్షలు అని చెప్పారండి. అంటే తెల్ల పేపర్ మీద నల్ల అక్షరాలతో వారికి ఏడాది వ్యయం 7,200 కోట్ల రూపాయలు అవుతుంది. చూద్దాం, వారికి కూడా కాస్త సమయం సందర్భం ఇవ్వాలి కాబట్టి. నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు తెలిసినంత వరకు సుమారుగా 48,000 కోట్ల రూపాయల దాకా ఉద్యోగుల జీతాలు ఇవ్వాలి 1వ తేదీ సంవత్సరానికి అవుతుంది. ఎట్లా చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాకు తెలిసినంత వరకు 10,000 కోట్లు 12,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ రావు అనేది నా అంచనా. పర్ మంత్ 12,000 కోట్ల రూపాయలు రావచ్చు వచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టి చెప్తున్నారు కాబట్టి ఏ రోజు నుంచి ఆ సంపద సృష్టి జరగదు కాబట్టి నేను వేలాకోలంగా మాట్లాడలేదండి, చాలా బాధ్యతాయుతంగా అడుగుతున్నాం కాబట్టి. మళ్ళీ వేయండి. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అంటే మీరు చెప్పినట్టే కానీ ఉజ్జాయింపుగా అన్నారు కదా, అట్లా ఒక యావరేజ్గా తీసుకొని వేస్తేనే దాదాపు 6.5 లక్షల కోట్లు ఈ రాబోయే 5 ఏళ్లకు దురదృష్టవశాత్తు మేము మీకు ఒకటి చెప్పాలండి. నేను ఇప్పుడు మీరు చెప్పే లెక్క ప్రకారం తీసుకుంటే అది 7 లక్షల కోట్లు అయిపోతుంది. సార్ నేను చెప్పేదేనండి సార్, చంద్రబాబు నాయుడు గారు వారు చెప్పినటువంటి సూపర్ 6 పథకాలే. మళ్ళా నేను షణ్ముఖ వ్యూహానికి వెళ్ళట్లా, సూపర్ 6కి వెళ్తేనే ప్రతి సంవత్సరం 73,440 కోట్ల రూపాయలు అవుతుందని మాకున్నటువంటి విశ్వాసం. ఇది కాకుండా ఖచ్చితంగా చేయాల్సిన 9 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి స్టూడెంట్స్కి, అది 2,800 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అవుతుంది. వసతి దీవెన ఇవ్వాలి, అది 2,200 కోట్ల రూపాయలు అవుతుంది. ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరా కానీ 104 108 కానీ వీరికి సుమారుగా 4,400 కోట్ల మిడ్ డే మీల్స్ కి సంబంధించి 1,900 కోట్ల రూపాయలు అవుతుంది. ఖచ్చితంగా సంపూర్ణ పోషణకి సంబంధించి ఒక 2,200 కోట్ల రూపాయలు, ఫ్రీ రైస్ కి సంబంధించి 4,600 కోట్ల రూపాయలు, పెన్షన్స్ అదంతా ఫ్రీ ఎలక్ట్రిసిటీకి సంబంధించి 11,000 కోట్ల రూపాయలు అవుతుంది. యథావిధిగా ఖచ్చితంగా అమలు చేయాల్సిన పథకాలు
52,700 కోట్ల రూపాయలు ఉంది. వీళ్ళ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ప్రామిస్కి షణ్ముఖ వ్యూహం ఇవ్వట్ల, మళ్ళా లేదు సూపర్ 6 2.0 ఇవ్వట్ల, సూపర్ 6కే ఇస్తే అది 73,440, ఇది 52,700 crores మొత్తం చెప్తే 1,26,140 కోట్ల రూపాయలు మినిమంలో మినిమం అవసరం ఉంది. మళ్ళీ నేను ఒక 45,000 కోట్ల, సుమారుగా ఒక 50,000 కోట్ల రూపాయలు ఉద్యోగుల యొక్క జీతభత్యాల గురించి నేను చేయట్లా. ఇంకా దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్తారు మీరు ఇవన్నీ వీటి గురించి నాకు అది చెప్పండి. అదేనండి ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు మేమే 6 రెట్ల కాబట్టి అంటే ఇప్పుడు ఆయన సంపద సృష్టిస్తారని చెబుతున్నారు, నేనే వేలాకోళంగా మాట్లాడలేదండి. కాబట్టి నేను చాలా సిన్సియర్గా చెప్తుంది ఏంటంటే ప్రజలు మిమ్మల్ని నమ్మారు, వాట్ ఎవర్ ఇట్ ద రీజన్, అది మీరు నమ్మింప చేయగలడంలో సక్సెస్ అయ్యారా లేకపోతే ప్రజలే ఏదన్నా పొరపాటు పడ్డారా అనేది ఏదైతేనేమి పవన్ కళ్యాణ్ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, మీరందరూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ముందుకు వెళ్తారంటే మేమేమి తొందరగా కూడా రేపొద్దునే ఇవన్నీ చేసేసేయండి అని కూడా చెప్పట్లేదు. జూలైలో మనం వెయిట్ చేస్తున్నారు, జూలైలో తీయవచ్చు, అర్హులు ఎంతమందో తేల్చాల్సినటువంటి అవసరం ఉంది, ఎవరెవరికి ఏ పథకం వెళ్తే ఇవన్నీ తేల్చాల్సిన అవసరం ఉంది. కానీ ఇమీడియట్ గా తొలి సంతకం మెగా డిఎస్సీతో స్టార్ట్ అవుతుంది కదా, 1వ తారీఖు మళ్ళీ అవ్వాతాతలకి 7,000 ఇస్తానన్నారు కదా, ఆ తరహాలోనే వెంటనే చాలా మంది వెయిట్ చేస్తున్నారని చెప్పడం. సో మేము వాటి గురించి ఏం తొందరపడట్లేదండి. మేము కూడా ఏం చెప్తున్నాం అంటే జూన్లో మీరు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసేయండి, జూలైలో అమ్మఒడి, తల్లికి వందనం అటువంటి కార్యక్రమాలు చేపేయండి, ఆగస్టుకు సంబంధించి ఆగస్టు 15 నుంచి యువతకి నిరుద్యోగ భృతి. ఇప్పుడు అమ్మఒడి తల్లికి వందనం అయింది కదా, అవునండి, అది ఎంత అవుతుంది చెప్పండి సార్ రేపు జూలై ఆగస్టులో? 12,000 కోట్ల రూపాయలు. 12,000 కోట్ల రూపాయలు కావాలి. 83 లక్షల మంది పిల్లలు ఉన్నారా? మొత్తం 83 లక్షల మంది పిల్లలు ఉన్నారు. అందరికి ఏడాదికి 83 లక్షల మంది ఉన్నారు కాబట్టి 12,450 కోట్ల రూపాయలు అవుతుంది. మేమేమంటున్నామంటే మీకు కావాల్సినటువంటి టైం తీసుకోండి, మేమేమి వద్దనట్లేదు. మీరు 4 నెలలు 5 నెలలు 6 నెలలు తీసుకోండి. సహజంగా చంద్రబాబు నాయుడు గారికి అంత అక్కర్లేదు కాబట్టి మీరు ఆ సంపద సృష్టి జరుగుతుంది కాబట్టి మేమెందుకు ఈ ఓటమి ఎందుకు వస్తుందో మేము కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివ్యూ చేయదలుచుకుంటుంది. మేము కూడా మా కార్యక్రమాన్ని మేము చేసుకుంటాం కాబట్టి మేము వీఆర్ రిక్వెస్టింగ్ అందరికీ సిపిఎస్ విధానం కూడా రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి సరే అది కూడా చూద్దాం సార్, అది మళ్ళీ ఒకసారి చూస్తాం. సిపిఎస్ రద్దు చేసి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి కొత్త విధానాన్ని తీసుకొస్తామని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ మీరు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఆయన సిపిఎస్ రద్దు అని మళ్ళీ వెంటనే మాట మార్చారు. ఒక హామీ పోయినట్టే, గాల్లోకి పోయినట్టే. మరి ఉద్యోగులు అది గమనిస్తారో లేదో చూడాలి. ఒక్క నిమిషం సార్, ఉద్యోగస్తులకు సంబంధించి అదే కూడా కాదండి, ఇమీడియట్ గా ఈ 2 నెలల్లో 3 నెలల్లో 24% 26% ఐఆర్ ఇస్తా అన్నారు. ఆ తర్వాత ఆల్రెడీ ఫిట్మెంట్ అనేది సుమారుగా 35% దాకా ఫిట్మెంట్ ఇస్తా అని చెప్పారు. అనౌన్స్ చేశారా? 35% అంతే కదండి. 26% ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి తర్వాత ఫిట్మెంట్ తగ్గిస్తే లేదు ఎప్పుడు ఐఆర్ ఇచ్చినా కూడా ఫిట్మెంట్ అనేది దానికంటే పెంచాలి అని చెప్పారు కాబట్టి నాకు తెలిసి 26%, 28%, 30% దాకా ఫిట్మెంట్ ఇవ్వాలి కాబట్టి దాన్ని కూడా జూలైలోనో ఆగస్టులోనో అది కూడా పూర్తి చేస్తారు కాబట్టి మీకు కంప్లీట్గా టైం ఇస్తున్నాం. 2024 పూర్తిగా మీ మంత్రులకి మంత్రివర్గాలకి శాఖలు కేటాయించుకొని మీరందరూ లోపల ఆ క్యాబిన్లోకి ఆ ఛాంబర్లోకి మీరు గృహప్రవేశాలు అవన్నీ చేసిన తర్వాత జనవరి 14వ తేదీ సంక్రాంతి పండుగకి ఖచ్చితంగా ఇస్తామండి. మేమేం కాదు, వాళ్ళు చేయాలి కాబట్టి జనవరి 14కి సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ తర్వాత కొత్త అల్లుళ్ళందరూ పాత అల్లుళ్ళు అయినట్టే, కొత్త ప్రభుత్వాలు కూడా పాత ప్రభుత్వాలు అవుతాయి కాబట్టి ఆ రోజుల గురించి ప్రతి ఒక్కటి తీక్షణంగా చర్చించుకుందాం. బట్ వీఆర్ రిక్వెస్టింగ్ వారందరికీ మాత్రం జూలైలో మాత్రం మర్చిపోకుండా అది చేయమని కోరుతున్నాం. షాకింగ్, మరీ లోతులోకి వెళ్ళే కొద్దీ చాలా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గత 5 సంవత్సరాలుగా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పుంఖానుపుంఖాలుగా ఈ న్యూస్ పేపర్లలో కానివ్వండి, చర్చా కార్యక్రమాల్లో కానీ రాస్తూ చర్చలు చేస్తూ ఇప్పుడు ఇస్తున్నటువంటి పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కొంగతీస్తున్నాయి. 65,000 66,000 కోట్లు ఈ ఉచిత పథకాలకు వెళ్తుండడం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిని ఇది మరో శ్రీలంకగా మారబోతుందనేటువంటిది బాగా విస్తృతమైన ప్రచారం జరిగినప్పుడు మనము వివేకంగా ఆలోచించి, అంటే చదువుకున్న వాళ్ళైనండి చదువుకోని వాళ్ళు కానీ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉండగా వీళ్ళందరూ ఆలోచించలేకపోయారు. ఉచితం అనే దానికి ఒక 4-5 సంవత్సరాల కిందట నేను ఒక జోక్ చూశాను పేపర్లో. బాంబే ఎయిర్పోర్ట్ ఎదురుగుండా రస్నా లాంటి ఒక
కూల్ డ్రింక్ వాడు గ్లాసులు పెట్టేసి ఉచితము అని పెట్టాడు. ఓకే, అంటే వాడు వెళ్ళేటువంటి ఫ్లైట్కి వెళ్ళే టైం అయినా సరే ఆ సూట్ కేసు పట్టుకొని ఆ లైన్లో నిలబడ్డారు. నాలాంటి వాడు ఇదేంటబ్బా ఇంతమంది ఇంత లైన్ ఉందా అక్కడి నుంచి ఇక్కడ దాకా, అంటే చెక్ ఇన్ కావడానికి ఇంతమంది లైన్ ఉందా అని చెప్పేసి వీడు కూడా దాని వెనక నిలబడ్డాడు. అటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఓటింగ్ అనేది జరిగిందనేది నేను భావిస్తున్నా. బాగా చెప్పారు, చాలా మంచి ఎగ్జాంపుల్తో చెప్పారు. అంటే నిన్నటి దాకా మామూలు భోజనము, రైస్ భోజనం తిన్నాము, సాంబారు పచ్చడి తిన్నాము. రేపటి నుంచి మనకి బిర్యానీతో పాటుగా 4 చాక్లెట్లను 4 స్వీట్లు పెట్టబోతున్నప్పటికీ ముసలి ముతక బాల్య అందరూ పోయి అక్కడ వేశారనేది నా ఉద్దేశం. ఓకే, ఇలా ఉండగా ఈ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉండే ఆర్థిక మేధావులు అందరూ కూడా మొట్టమొదటి నుంచి హెచ్చరిస్తున్న ఈ ఒక్క రాష్ట్రాన్ని కాదు ప్రతి రాష్ట్రాన్ని కూడా హెచ్చరిస్తున్నది అదే. మీ రెవెన్యూ ఎంత, దాంట్లో మీ రెవెన్యూకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ట్యాక్సుల ద్వారా ఎంత రూపంలో మీరు సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ రూపంలో ఎంత ఇస్తున్నారు, తర్వాత మీకు రావాల్సినటువంటి ఆదాయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మీరు ఎంత తెచ్చుకుంటున్నారు, తర్వాత వివిధ స్కీముల ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా కూడా నాబార్డ్ కానివ్వండి లేకపోతే ఇంకా రకరకాల వరల్డ్ బ్యాంక్ స్కీమ్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ వీటి ద్వారా సబ్సిడీల ద్వారా మీకు ఏమేమి పథకాలు వస్తున్నాయి, వాటిలో మీకు వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు నిన్నటి వరకు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక వారం రోజుల ముందు ఎలక్షన్ ఉందనగా మేము కొంతమంది మేధావులు, అంటే నేను మేధావిని నేను చెప్పుకోకూడదని కొంతమంది మేధావుల సంఘం వాళ్ళు నాకు సజెషన్ ఇచ్చారు, సార్ ఇది అక్కడి వరకు చేరడానికి ఒకసారి ట్రై చేస్తే బాగుంటుందేమో, రైతులకి 1 లక్ష రూపాయలు లిమిట్ పెట్టి రైతులకు రుణమాఫీ చేస్తే ఎలాగా ఉంటుందో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించమనండి అని. నేను అది ఆయనకి చేరడానికి ట్రై చేశాను. ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇప్పటికే మనం 60,000 కోట్లు 65,000 కోట్లు చేస్తున్నాము, ఇంతకు మించి ఫాల్స్ ప్రామిసెస్ని మేము చేయలేమనేటువంటి రిప్లై మాకు వచ్చింది. అంటే నిబద్ధత అనే దానికి ఒక లిమిట్ ఉంటుంది. రిలీజ్ రోజు కూడా అదే చెప్పారు, చాలా క్లియర్ గా చెప్పారు. నేను మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టోని ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వాళ్ళకి నేను ఒక విన్నవించేది ఏంటంటే మీరు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ కానీ లబ్ధిదారుల పైన ఎటువంటి పరిమితులు కానీ రిస్ట్రిక్షన్స్ కానీ పెట్టకుండా ఇప్పుడున్నటువంటి లబ్ధిదారులు ఎవరెవరైతే ప్రతి స్కీమ్లోనూ ఉన్నారో వాళ్ళందరినీ కన్నా మీరు సాటిస్ఫై చేయగలిగితే ఈ రాష్ట్రం మీకు 1000 దండాలతో మొక్కుతుంది. అంటే మీకు అనుమానం ఏమైనా ఉందా మళ్ళీ ఏమైనా కొత్త ఆంక్షలు పెట్టి ఇప్పుడు తల్లికి వందనం కింద తల్లి ఒక 3 పిల్లలు ఉంటే 3 పిల్లలకి ఇస్తా ఉంటారు, కానీ తల్లి వయసు 35 ఏళ్లే ఉండాలని తండ్రి వయసు 40 ఏళ్లే ఉండాలని ఆంక్షలు పెడతారు. తండ్రికి ఏదైనా ఉద్యోగం ఉందో లేకపోతే బ్రదర్ కి ఒక ఉద్యోగం ఉండో లేకపోతే ఇంకో ఇన్ని రోజులు ఎవరైతే అమ్మఒడి అందుకున్నారో వారందరి పిల్లలకి రావాలి, ఆ తల్లులు ఉన్నటువంటి పిల్లలందరికీ రావాలి. మళ్ళీ దీంట్లో ఆంక్షలు ఉండకూడదు, ఇది ప్రజలందరూ క్లియర్ గా అర్థం చేసుకోవాలి. నేను భావిస్తుంది ఏంటంటే సార్ మీరేమో పథకాలు అమలు చేయట్లేదు అని చెప్పి ఎవరు చెప్పకుండా ఇది అమలు చేసే విధానం ఏ విధంగా ఫ్యూచర్ లో ఉండబోతుంది 5 ఏళ్ల తర్వాత మీరు మళ్ళీ నన్ను చర్చకి పిలవండి. ఓకే, ఇది నేను ఈ రోజు చెప్పింది మీరు నోట్ చేసుకోండి. జరగబోయేది ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా మేము మీకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేదు అని చెప్పరు. అమలు చేసాము చాలా బాగా చేసాము అని చెప్తారు. ఎలా చేస్తారు? ఇప్పుడున్నటువంటి పరిమితిని తగ్గిస్తారు. పరిమితి అంటే ఇప్పుడు 1 లక్ష మందికి ఒక బెనిఫిట్ వస్తుంది అనుకోండి, దాంట్లో రిస్ట్రిక్షన్స్ చేసి స్క్రూటినీ చేసి ఇంకా ఏదో ఇది పెట్టేసి రిస్ట్రిక్షన్స్ ఈ విధంగా చేస్తే ఇదిగో ఇప్పుడు 1,00,000 మందికి వచ్చేది రేపు 50,000 మందికి వస్తుంది. ఇప్పుడు సార్ చెప్తున్న బడ్జెట్ 6 లక్షల కోట్ల బడ్జెట్ ని ఆ విధంగా రిస్ట్రిక్ట్ చేస్తే 2 లక్షల కోట్లకు 60,000 కోట్లకు దిగిపోతుంది. అప్పుడు మాత్రమే వీళ్ళు ఈ పథకాలన్నింటినీ అమలు చేయగలుగుతారు. కానీ వీళ్ళు సంపదని ఒక 3 ఏళ్లనో 2 ఏళ్లలోనో ఏదో ఒక ఫ్యాక్టరీనో లేకపోతే ఒక సాఫ్ట్వేర్ కంపెనీనో ఇంకోటో లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి కంపెనీలు ఏవి తెచ్చినా కూడా మనకు కావాల్సినటువంటి 6 లక్షలు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా 6 లక్షల కోట్ల బడ్జెట్ మనకు కావాలి, ఇది మనకి నిధులు కావాలి. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అసంభవం అది. మనకు అంటే మనం ఏదో మ్యాజిక్ చేసేసి ఏదో లింగాన్ని తీయడం కాదు కదా, అంత ఈజీ కాదు. రాష్ట్రంలో డబ్బులు తేవడం అనేది అంత ఈజీ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి చెప్పారు కదా, ఏఐతో నేను సంపద సృష్టిస్తాను, ఏఐ అనే టెక్నాలజీ వచ్చింది. అది ఇప్పుడు అందుకలే మనం ఇప్పుడు నా అభ్యర్థన ఏంటంటే గవర్నమెంట్ ఇంత చక్కగా మీరు ఈ స్కీమ్లన్నీ ఇచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో మళ్ళీ మీరు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ బాగా పరిపాలించాలి, మీరు బాగా పరిపాలించాలని ప్రజలు కోరుకుంటారు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఈ స్కీమ్లన్నీ అమలు చేసి మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేసి మళ్ళీ మీరు కన్నా రాగలిగితే ఇట్స్ గ్రేట్. అయితే ఇది కూడా ప్రపంచ ఆర్థికవేత్తలందరూ కూడా మీ కాళ్ళకు మొక్కుతారు.
అమెరికా నుంచి కాదు, ప్రతి చోట నుంచి కూడా మొక్కాలనే కోరుకున్నాం, ఎందుకంటే అందరికీ మేలు జరుగుతుందంటే సింగపూర్, అమెరికా, ఇంకా కొన్ని కంట్రీస్ లో, జపాన్ లో కొన్ని చోట్ల ఆర్థిక విధానాలు చాలా స్ట్రాంగ్ గా ఉంటాయని చెప్తాం. వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వచ్చి నేర్చుకోవాలి అప్పుడు. కరెక్ట్. ఒకసారి కృష్ణరాజు గారు, ఇందులో ఒక పాయింట్ మిస్ అయ్యాం మనం. వాలంటీర్లకి 10,000 ఇస్తానన్నారు సార్. వారికైతే 1వ తారీఖు నుంచే ఇవ్వాల్సి వస్తుందేమో, ఎందుకంటే 2.5 లక్షల మంది, దాదాపు కొంతమంది వాలంటీర్ దీనికి రాజీనామా చేశారు కాబట్టి 1 లక్ష మందిని పక్కన పెట్టిన 1.5 లక్షల మందికి 10,000 రూపాయల చొప్పున 1వ తారీఖున చెల్లించాల్సి ఉంది. సార్ మీకు వాలంటీర్లకే కాదండి, మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారం పెన్షనర్లకి అలాగే ఉద్యోగస్తులకు కూడా 1వ తారీఖునే చెల్లించాలి. అవును, అది క్లియర్ గా ఉంది మేనిఫెస్టోలో, 1వ తారీఖున జీతాలు ఇస్తామని. అందరికీ ఇవ్వాలి 1వ తారీఖున. అది ఆయన ఇప్పుడు ఆయన ఇస్తారా ఇవ్వరా అనేది మన కాలం నిర్ణయిస్తుందండి. ఇక్కడ మనకు ఒక విషయం గమనించాలి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఒక ప్రధానమైన గోల్ ఏమిటంటే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా తమ ఆస్తులను కన్సాలిడేట్ చేసుకోవటం, పెంచుకోవటం, అమరావతిలోని తమ ఆస్తులను కన్సల్టేట్ చేసుకోవడం, పెంచుకోవడం అనేది లక్ష్యంగా కనిపిస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. మీకు ఫర్ ఎగ్జాంపుల్, మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ మన హెరిటేజ్ ఫుడ్స్ లోని వారి షేర్ల వాల్యూస్ అపారంగా పెరిగిపోయినాయి. అవును, వారికి దాదాపు 1,200 కోట్ల రూపాయల అదనపు సంపద చేకూరింది, వారికి వచ్చింది. అయితే దీని మీద కూడా ఈ స్టాక్ మార్కెట్ లో ఎనలిస్టులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున పెరగడం అనేది అసాధారణంగా కనిపిస్తోంది. దీంట్లో ఏదైనా ఇన్సైడర్ ట్రేడింగ్ ఉందా అనేది వారు చూస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ రోజు చూస్తుంటే ఈ షేర్ వాల్యూ విలువ దాదాపు 5% పడిపోయింది. అంటే ఇదేంటే ఈ చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఉన్న షేర్ వాల్యూ పెంచుకోవడానికి కూడా ఈ రాజకీయాలు ఉపయోగపడ్డాయి అనేది నిర్వివాదాంశం. అమరావతి అనేది చాలా కీలకమైన వ్యవహారం. అక్కడ లక్షలాది కోట్ల రూపాయల స్టేక్స్ వారికి ఉన్నాయి. ఈ రేపు ఆ ల్యాండ్ రేట్లను పెంచుకోవడం ద్వారా వాటిని ఎన్కాష్ చేసుకోవడం అనేది వారి ప్రధాన కర్తవ్యంగా కనిపిస్తోంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే అక్కడ కూడా ఆ ఏరియాలో ఆయన అధికారంలోకి రాకముందే, అంటే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే అక్కడ వందలాది మంది భూగోళర్లు లేకపోతే ప్రొక్లైన్లు రంగంలో దిగి వాటిని క్లియర్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. చెయ్యండి. అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే, మొదట మీరు అమరావతికి సంబంధించి మీరు దాదాపు 65,000 ప్లాట్లు, అంటే కమర్షియల్ రెసిడెన్షియల్ ప్లాట్లు ఈ రైతులకు ఇవ్వాలి. వాటిని మీరు ఇచ్చిన తర్వాత మీరు ఆ ల్యాండ్ ఏమైనా చేసుకోవచ్చు. కానీ మీరు ముందు ఆ రైతులకు ఇవ్వవలసిన, అది అభివృద్ధి పరిచి ఇవ్వవలసిన ఆ కమర్షియల్ అలాగే రెసిడెన్షియల్ ప్లాట్లు మీరు ఇవ్వకుండా మేము ఈ భూములు పన్నేరం చేస్తామని చెప్పంటే మళ్ళీ ప్రజల నుంచి తిరుగుబాటు. హైకోర్టు 3 నెలల్లోనో 6 నెలల్లోనో ఇవ్వాలని తీర్పిచ్చింది కదా సార్. అప్పుడు 3 నెలలు 6 నెలలు టైం పెట్టి హైకోర్టు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇవ్వాలి డెవలప్ చేసి అని హైకోర్టు చెప్పింది. దానిపైన సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి వెంటనే 3 నెలల్లో, అదే నాకు సరే సబ్జెక్టివ్ కరెక్షన్, అది 3 నెలలే అనుకుంటాను, అమరావతిలో ప్లాట్లన్నీ కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. 3 నెలల్లో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి వెంటనే 3 నెలల్లో వాళ్ళకి డెవలప్ చేసిన ప్లాట్స్ ఇచ్చేస్తారా? అదే సార్, ఇప్పుడు ఇవన్నీ కూడా అసాధ్యమైన, ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించారు. దీని వెనక వారి పరమావధి అంటే ముందు అధికారులు ఎట్ ఎనీ కాస్ట్ ఏదో రకంగా మనం అధికారులకు ముందు వచ్చేయాలి, ఆ తర్వాత మనం తర్వాత చూద్దాం మిగతా పరిస్థితి అని చెప్పి అనేది వారి ఉద్దేశంగా, వారి లక్ష్యంగా కనిపిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. నాగార్జున గారు, ఈ సబ్జెక్టు ఇంకేమైనా మీరు చెప్పే పాయింట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. నెక్స్ట్, ది వైర్ రాసినటువంటి సంచలనాత్మక కథనం, ఈవీఎంలలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా. అదేనంటే సింపుల్ గా చెప్తే దీని గురించి బడ్జెట్ లెక్కలు చెప్పారు కాబట్టి ఇది టూ ఎర్లీ అవుతుంది. అవును, ఇప్పుడు వాలంటీర్లకు 10,000 వెళ్తుందా రేపు 1వ తారీఖు నుంచి? చేయాలి కదా మరి, వాళ్ళు ఇంటింటికి వెళ్ళి గడపకు వెళ్ళి ఉదయాన్నే చూడాలి కదా. వెంకటరామరెడ్డి గారు ఇంకోటి ఉన్నారు, ఇక్కడ ఆంక్షలు పెట్టి తల్లులు, ఇప్పుడు మీరు 53 లక్షల మంది తల్లులకు ఇచ్చారు కదా, వాళ్ళ సంఖ్య ఏదన్నా ఆంక్షలు పెట్టి వాళ్ళని ఒక 15 లక్షలకి తీసుకొచ్చారు అనుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే దీని గురించి, పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికే డబ్బులు ఇస్తున్నారు అంటే, అన్నయ్య తమ్ముడు అంటే ఆ తల్లికి 2 బిడ్డలు ఉంటే మీరు ఒకరికే డబ్బులు ఇస్తున్నారు కదా, ఒకవేళ అంటే
ఒక తల్లి గడుపున ఇద్దరికి గొడవ పెడదామనా అని చెప్పారు. కాబట్టి నేను అటువంటి ఉంటాయని నేను అనుకోవట్లేదండి. ఓకే, నేను అనుకోవట్లేదు. అందరికీ ఫెయిర్ గా, అందరికీ సంతృప్తికర స్థాయిలోనే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కూటమి ఇస్తారు అని అనుకుంటున్నానండి. అట్లా చెప్పారు ఖచ్చితంగా ఇస్తారని, ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇవ్వట్లేదు నేను అనిపించుకోవడానికి ముందే తెలివిగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఈ రోజే ఎందుకు అంత తొందరగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది? అంత ముందుంది కదా అసలైనటువంటి పండుగ. ఎందుకు మేము చెప్తున్నామంటే, ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ పెట్టినప్పుడు బుగ్గన నాగేష్ గారు 2,86,389 కోట్ల రూపాయలతో ఓటాన్ అకౌంట్ పెట్టారు. దాంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచరే, అంటే ఖచ్చితంగా చేయాల్సిన రెవెన్యూ ఎక్స్పెండిచరే 2,30,000 కోట్ల రూపాయలు అని పెట్టి, దాంట్లో మనకి రెవెన్యూ లోటు 24,759 కోట్ల రూపాయలు ఉంది. ఒకసారి 2022 అకౌంట్స్ చూసుకుంటే 43,487 కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితులు అవన్నీ కేంద్ర ప్రభుత్వానికి చెప్పి దానికి సంబంధించినటువంటి అన్ని రకాలైన ఆలోచించుకొని ఇటువంటి ఎన్నికల హామీలు ఇచ్చారనేది మనం అందరం భావించాలి. నాకైతే మాత్రం జరుగుతుందా జరగదా అనే అనుమానం వస్తుంది. ఎందుకు వస్తుంది? నేను మీరేమో చాలా పాజిటివ్ గా ఉన్నారు, నేనేమో ఎక్కడో ఏదో జరుగుతుందేమో అనుమానంతో. నా అనుమానానికి కారణం నేనేదో చంద్రబాబు నాయుడు గారు చేస్తారు చేయలేని అంశానికి సంబంధించి కాదు. ఈనాడు దినపత్రికలో ఒక వార్త వచ్చింది ఈరోజు. వాళ్ళు ముందు రాయలేదు, ఎప్పుడు అలాంటిది రాశారు. అంత ఈజీ కాదు, చంద్రబాబు ముందు చాలా సవాళ్లు ఉన్నాయని రాసేశారు. ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు రాయలేదు ఇది అమలు అవుతుందా కాదా అని. ఎన్నికల ప్రచారం చేస్తున్నప్పుడు అమలు అవుతుందా లేదా అని రాయలేదు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కదా, ఈ రోజు ఈనాడు దినపత్రికలో ఏం రాశారో తెలుసా? ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కొలువు తీరబోయే కొత్త ప్రభుత్వానికి అనేక ఆర్థిక సవాళ్లు ఎదురుకానున్నాయి. ఏ లోకంలో ఉన్నారో రామోజీరావు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం అంత తేలిక కాదు, తేలిక కాదని చెప్పేశారు. ఇక ఇది సాధ్యం కాదని రాసేశారు ముందే. కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో నేను వేరే చెప్పనక్కర్లేదు, కాబట్టి ఇవన్నీ అమలు కావు అనేది హింట్ ఇస్తున్నారు. హింట్ ఇచ్చారు ఈరోజు ఈనాడు దినపత్రికలో. దాని ప్రధాన ఉద్దేశం ఈనాడు దినపత్రికలో ఈరోజు హింట్ ఇచ్చారు సార్. మేనిఫెస్టో రిలీజ్ అయిన సందర్భంలో ఇది రాయలేదు, దీన్ని గాడిలో పెట్టడం సాధ్యం. ఇప్పుడు ఇట్లాంటి సంక్షోభాలనే, ఇలాంటి సవాళ్ళనే అవకాశాలు మార్చుకునేటువంటి శక్తి నాకుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం కాదని రాస్తున్నారు. ఇవి ఒకటే కాదండి, మేము మీకు అందరికీ చెప్తున్నాము వినండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళిన తర్వాత వారి దగ్గర అత్యంత సులువైనటువంటి చాలా రకాలైనటువంటి సువర్ణ అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయన 5 ఏళ్ల పాటు కొనసాగేటువంటి అద్భుతమైనటువంటి మెజారిటీ వాళ్ళ దగ్గర ఉంది, మ్యాండేట్ వాళ్ళ దగ్గర ఉంది, ఇక్కడ సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా అనిశ్చితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారే అక్కడ రింగ్ మాస్టర్ అయ్యారు. సరే వెళ్ళారు కాబట్టి ఆయన చేయలేరు, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అసలు మేమేం ఒప్పుకోవట్లేదండి. ఆల్రెడీ కింగ్ ఫిషర్ బీర్ చంద్రబాబు నాయుడు గారిని తప్పు పట్టట్లేదు, లేకపోతే ఇవి అమలు అవుతాయో అమలు కావు అని ముందుగా నేను ఊహించేం చెప్పట్లేదు. అలా చెప్పడానికి కూడా మనకు అర్హత కూడా లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేస్తే రేపేం చేస్తారనేది ఎవరు చెప్పలేరు. కానీ ఈనాడు దినపత్రిక ఈ విధంగా రాయడమే అనుమానాలకు తావిస్తుంది. ఈశ్వర్ గారు ఆల్రెడీ కింగ్ ఫిషర్ బీర్లు వచ్చినాయట, రేపొద్దున్నే రైల్వే జోన్ వచ్చేసింది, ఎల్లుండిలో విభజన చట్ట హామీలు నెరవేరుస్తాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పన్ను బకాయిలు లేకపోతే రావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ బకాయిలు వచ్చేస్తాయి. ఆస్తుల పంపిణీలు అనేవి జరిగిపోతాయి. స్పెషల్ కేటగిరీ స్టేటస్లు అన్ని వచ్చేస్తాయి. వెనుకబడిన జిల్లాలకు నిధులు వస్తాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అక్కడ ఆగిపోతుంది. కడప జిల్లాలో కొత్తగా స్టీల్ ప్లాంట్ పెడతారు. ఇవన్నీ చాలా సులువుగా జరిగిపోయేటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి. కాబట్టి వీటన్నిటిని ఆమోదయోగ్యంగా చంద్రబాబు గారు చేయాలని చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్ అందరూ ఒక 1 మినిట్ అట్లా 2 మినిట్స్ మాట్లాడండి. ది వైర్ సంచలనమైనటువంటి ఒక కథనాన్ని ఇచ్చింది. అందులో ఈవీఎంలలో పోలైన ఓట్లకు లెక్కించిన ఓట్లకు తేడా దాదాపు 146 నియోజకవర్గాల్లో, లోక్సభ నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా ఇక్కడ పోలైన ఓట్లు ఈసీ చెప్పిన దానికి కౌంటింగ్ చేసేటప్పుడు కొన్ని చోట్ల ఎక్కువ ఉంది, కొన్ని చోట్ల తక్కువ ఉంది. ఇప్పటి వరకు ఈసీ ఎందుకు వివరణ ఇవ్వలేదు, ఏదో గోల్మాల్ జరిగిందన్నట్టుగా ఒక వార్తను రాసింది. ఏం చెప్తారు సార్? దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ దీనిపైన ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. ఇది ఇంటర్నేషనల్ న్యూస్ కాబట్టి, వైర్ అనే పత్రికది ఇంటర్నేషనల్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా మన దేశ
స్థితిని మన తర్వాత మన దేశ గౌరవాన్ని కూడా కాపాడగలిగినటువంటిది, లేకపోతే నిందించగలిగినటువంటి వార్త కాబట్టి ఇది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఖచ్చితంగా స్పందించాలి. ఎలక్షన్ కమిషన్ యొక్క నిర్లిప్తత కానీ దాని వెనక ఉన్నటువంటి కారణాలను కానీ వాళ్ళు వెతకలేని పరిస్థితిలో రాష్ట్రపతి జోక్యం అనేది చాలా అవసరం అండి. అందువల్ల మన దగ్గర వ్యవస్థలు మిగతా దేశాలతో పోలిస్తే మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థలు చాలా గట్టిగా ఉన్నాయి, స్ట్రాంగ్గా ఉన్నాయి అనేటువంటి ఒపీనియన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఒక ఎలక్షన్ కమిషన్ అనేది 3 సభ్యులతో కూడిన, అంతకుముందు ఒకే సభ్యుడు ఉన్నప్పుడు కుదరట్లేదని చెప్పి 3 సభ్యులను పెట్టిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ అనేది ఇంకా ఇటువంటి వార్తలపైన స్పందించకపోవడం అనేది, ఆల్రెడీ ఈ వార్త వచ్చి కూడా ఒక రోజు పైన అయింది. 3 రోజులు, దాదాపు 48 అవర్స్ దాటింది. 48 అవర్స్ దాటింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన విఘ్నులు ఎవరైనా సరే ఇంకా సహజంగా కోర్టులకు వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు, సహజంగా ఉంటారు. ఈరోజు మనం ప్రశాంత్ భూషణ్ గారి స్టేట్మెంట్ కూడా చూసాం. అవును, ఉన్నటువంటి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అతిపెద్ద అడ్వకేట్లలో ఆయన ఒక పెద్ద ఆయన. ఇటువంటి పిటిషన్లను కూడా ఎన్నో ఎలక్షన్ పిటిషన్లకు ఎన్నో పిటిషన్లను ఆయన వాదించిన వారు. రాజ్యాంగపరంగా ఆయనకి ఎంతో అనుభవము ఉంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏదైనా వేయకపోతే, ఎవరైనా దీనిపైన స్పందించకపోతే ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది సుప్రీంకోర్టునైనా ఆశ్రయించాల్సిన అవసరం ఏర్పడుతుంది, లేదంటే రాష్ట్రపతి గారికైనా విన్నవించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఖచ్చితంగా వ్యవస్థలు ఏదో ఒక స్థితిలో దీనిపైన ఒక సవరణ కానీ లేకపోతే ఒక వివరణ కానీ ఇస్తారని నేను ఆశిస్తున్నాను. ఏంటిది 140కి పైగా లోక్సభ స్థానాల్లో కృష్ణరాజు గారు, ఏంటి ఈ ఓట్ల లెక్కింపులో ఈ తేడా ఏంటి? ఎక్కువైనా ఉంది, తక్కువైనా ఉంది. 140 నియోజకవర్గాల్లో అంటే మామూలు విషయం కాదు ఇది. దీనికి సంబంధించి వైరే కాదండి, గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఎన్నికల సంఘం మీద వచ్చాయి. అలాగే ఈ ఎన్నికల సంఘం ఇస్తున్న లెక్కల మీద కూడా సుప్రీంకోర్టే వారిని తప్పుపట్టిందండి. మీరు పోలింగ్ అయిన వెంటనే ఇస్తున్న గణాంకాలకి ఆ తర్వాత మీరు 1 వీక్ తర్వాత ఇస్తున్న గణాంకాలకి తేడా వస్తుంది, సేమ్ అదే నియోజకవర్గానికి సంబంధించి. మీ అనుభవంలో చెప్పండి నాకు. అంటే సామాన్య ప్రజలకు కూడా ఒక అనుమానం, ఎన్నికలు ముగిసిన వెంటనే అంటే మనకి సాయంత్రం 5 గంటల వరకు ఇంత పర్సంటేజ్ పోలింగ్ అని చెప్తారు, ఒక 50%, 60%. మళ్ళీ 1 రోజు 2 రోజుల తర్వాత ఎందుకు అంత టైం తీసుకుంటున్నారు? మళ్ళీ 80% అయిందని, 75% అయిందని ఒక్కసారిగా పెరిగిపోతుంది లాస్ట్ 1 అవర్కి వచ్చేటప్పటికి. ఈ తేడా ఎందుకు వస్తుంది? పాయింట్ నెంబర్ 1, దానికి అంత టైం ఎందుకు తీసుకుంటారు? చాలా మందికి ఉన్న అనుమానం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని నిలదీస్తూ అడిగింది. మీరు ఇలా చేయటం వల్ల ప్రజలకు కూడా అపోహలు, అనుమానాలు కలుగుతున్నాయని చెప్పింది. ఎన్నికల సంఘం నిజానికి అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సంఘం పనితీరు కూడా నిజంగా చెప్పాలంటే చాలా నిరాశాజనకంగా, అధ్వాన్నంగా, విమర్శలకు తావిచ్చే విధంగా ఉంది. రెండోదండి, మీరు వైర్ పత్రికకు సంబంధించి ఇదే ఈ మధ్య కాలంలో గత 1 వీక్ 10 days లో కరణ్ దాఫర్ గారు అని చెప్పి ఒక ప్రముఖ జర్నలిస్టు, ఆయన ఈవీఎంలకు సంబంధించి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేశారు. అది కూడా ఏంటంటే వివిధ ఈ ఎలక్ట్రానిక్ రంగంలో నిపుణులను ఆయన కూర్చోబెట్టి వారితో ఇంటర్వ్యూ చేస్తూ వారి అవుట్కమ్ ఏంటంటే ఈ ఈవీఎంలు అనేవి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ కంట్రోల్ యూనిట్ అనేది ఒక విభాగం ఉందండి ఈవీఎంలో. దానిని ఈజీగా మనం మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి ఆయన చెబుతున్నారు. ఆయనతో పాటు కూర్చున్న ఈ ప్యానెల్లో ఉన్న నిష్ణాతులు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓటింగ్ మిషన్ ఉంటుంది సార్, అక్కడ సింబల్స్ తో మన ఓటింగ్ మిషన్ ఉంటుంది. దాని మీద మనం ఓటు నొక్కినప్పుడు మనం తెలుసు మనం పలానా ఓటు మీద నొక్కామని చెప్పి. ఆ ఓటుని మనం ఎట్లా కన్ఫర్మ్ చేసుకుంటాం? వివిప్యాట్ లో ఒక ప్రింట్ అవుట్ వస్తూ ఉంటుంది. మనం ఏ గుర్తు మీద నొక్కామో ఆ గుర్తు మీద ప్రింట్ అవుట్ అనేది వివిప్యాట్ లో కనిపిస్తుంది. అక్కడ దాకా బాగానే ఉంది. అక్కడ నుంచి ఈ పూర్తి వివరాలు అనేవి 3rd యూనిట్ అంటే కంట్రోలింగ్ యూనిట్ లోకి వెళుతున్నాయి. అక్కడే మీకు ఇబ్బంది వస్తుంది. అక్కడ ఈ మనం వేసిన ఓటు యాస్టీజ్ గా కంట్రోలింగ్ యూనిట్ లో నమోదు అవుతుందో లేదా, ఎక్కడ కంట్రోల్ యూనిట్ ఎక్కడ ఉంటుంది, నమోదు అవుతుందా లేదా, కంట్రోల్ యూనిట్ ఎక్కడ అనేది ఒక పెద్ద ఏమంటారు, కంట్రోల్ యూనిట్ అనేది ఎక్కడ నమోదు అవుతుంది? అదే దీనికి అనుబంధం కూడా సార్ కంట్రోల్ యూనిట్. అది ఫస్ట్ సెషన్ లో మీకు చాలా సింపుల్ సార్. మీకు ఫస్ట్ సెషన్ లో మీకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉంటే దాంట్లో గుర్తులు ఉంటాయండి. ఆ గుర్తులు మనం తెలుస్తాయి మనం ఏ నొక్కేమో. అదే మనకి వివిప్యాట్ లో వస్తుంది. అక్కడ వరకు ఈ ఫస్ట్ సెకండ్ బాగానే ఉంది వెరిఫికేషన్. అయితే ఇవన్నీ కూడా 3rd యూనిట్ లోకి వెళ్తాయండి, కంట్రోలింగ్ యూనిట్ లోకి వెళ్తాయి. అక్కడికి వెళ్ళేటప్పటికి ఈ గుర్తులను మార్చొచ్చు, దీన్ని మ్యానిపులేట్ చేయొచ్చు అని చెప్పి అనేది ఆ ఎక్స్పర్ట్స్ యొక్క
ఒపీనియన్. అంతేకాకుండా వాళ్ళు ఏమంటారంటే మీరు ముందుగానే దాన్ని ప్రీ ప్లాన్డ్ గా దాన్ని ఆ ప్రోగ్రామ్ మార్చొచ్చు. అంటే మనం ఇట్లా మనం ఓట్లు వేస్తే ప్రతి యూనిట్ లో ఒక పార్టీకి, లేదా ప్రతి 3 ఓట్లలో ఖచ్చితంగా ఒక పార్టీకి వెళ్ళిపోయే విధంగా మనం మార్చుకోవచ్చు. దీని మీద పెద్దగా ఎన్నికల సంఘానికి కూడా కంట్రోల్ లేదు. మూడోది అని చెప్పేది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ కంట్రోల్ యూనిట్లు కూడా మనం మార్చివేయవచ్చు. అంటే ఈ పోలింగ్ కేంద్రంలో ఉన్న ఈ కంట్రోల్ యూనిట్ మనం మార్చి వేరే కంట్రోల్ యూనిట్ తర్వాత అక్కడ పెట్టవచ్చు అనేది కూడా అనుమానాల అపోహలు వ్యక్తం చేశారు. ఇదే అనుమానాల అపోహలను కూడా గతంలో చంద్రబాబుకు సాంకేతిక సలహాదారుడిగా ఉన్న వేపూరి హరికృష్ణ ప్రసాద్ గారు కూడా వ్యక్తం చేశారు. ఆయనకు శాన్ ఫ్రాన్సిస్కోలో ఘనంగా ఆయన సన్మానించారు. ఆయన ఈవీఎం ఎక్కడో దొంగిలించుకొని వచ్చారని ఆయన పైన కేసు నమోదైంది. సన్మానం ఒకవైపు, కేసు ఇంకోవైపు. ఈవీఎం ఎక్కడి నుంచి దొరుకుతుంది సార్? రైట్, సమయం మించిపోతాం సార్. ప్లీజ్ నాగార్జున గారు కన్క్లూడ్ చేయండి 1 minute ప్లీజ్. ఒకటండి, చాలా స్పెక్యులేషన్స్ ఈవీఎం మిషన్స్ మీద జరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక టీఈసీ కూడా ఏర్పడింది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఓటర్ వ్యాలిడ్ వీవీప్యాట్ స్లిప్లు కూడా లెక్కేయాలని చాలామంది రాజకీయ పార్టీలు దాని మీద కూడా ఆరోపణలు చేసిన మాట వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ మిగతా పార్టీ వాళ్ళు కానీ మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికే ఓటేసాం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అనేటువంటి స్పెక్యులేషన్స్ కూడా చాలా చోట్ల వస్తున్నాయి. అయితే సరే 5% వీవీప్యాట్లు సరే 5% వీవీప్యాట్లు లెక్కేసేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులు కూడా కోర్టుకు వెళ్తారనేది ఒక సమాచారం. ఒకసారి చూద్దాం వీవీప్యాట్ లెక్కలు కానీ ఒకవేళ చూస్తే 5% వీవీప్యాట్లు నియోజకవర్గాలని ఇది వైర్ రాసింది కాబట్టి వాళ్ళు ఏమైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు నాగార్జున యాదవ్ గారు, వెంకటరామరెడ్డి గారు, అలాగే కృష్ణరాజు గారు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.